నమస్తే తెలంగాణ ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఓటుకు నోటు ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక వార్త అయితే సుప్రీంకోర్టు నుంచి మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ కేసు మళ్ళా డేట్ వచ్చింది. అక్కడ కోర్టులో దాని యొక్క వాదోపవాదనలు విన్న తర్వాత మళ్ళీ ఆ ఓటుకు నోటుకు సంబంధించినటువంటి కేసును కూడా మళ్ళీ కొన్ని రోజులకు వాయిదా వేసినటువంటి వార్త మనం సుప్రీంకోర్టు నుంచి చూసుకుంటా ఉన్నాం. ఓటుకు నోటు కేసుపై విచారణ వాయిదా. ఇగో అక్కడ అప్పుడు ఎమ్మెల్సీ ఓట్లలో కొనేందుకు ఆ ఓట్ల కట్టులో డబ్బులు పట్టుకొని వచ్చినటువంటి ఆ యొక్క ప్రొఫైల్ ఫోటో, ఆ కేసుకు సంబంధించినటువంటి ఫోటో. ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. అయితే ఈ కేసులో ఫైల్ చేసేందుకు తగిన సమయం కావాలని తెలంగాణ తరపున న్యాయవాది కోరడంతో విచారణను ధర్మాసనం జూలై 24కి వాయిదా వేసింది. ఈ కేసులో చంద్రబాబును నిందితునిగా చేయాలని, దర్యాప్తు సిబిఐకి అప్పగించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు వేర్వేరు పిటిషన్లు ఇక దాఖలు చేసిండట. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరి కేసులో ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో ఇక దాంట్లో మరి సిబిఐకి అప్పగించాలని చెప్పి క్లియర్గా అక్కడ ఫుటేజ్లు ఇవన్నీ ఉన్నాయి. అక్కడ మన చంద్రబాబు నాయుడు సాక్షాత్తు ఆయన కింద ఉన్నటువంటి మనుషులందరినీ కూడా పంపి అక్కడ కొనే ప్రయత్నం చేస్తూ ఉండని చెప్పి కూడా ఆయన మీద కేసు పెట్టినటువంటి సంగతి మనం కనపడతా ఉంది. ఇక సెలవుల తర్వాత విచారణ జరపాలని చంద్రబాబు తరపు న్యాయవాది కోరారు. ఛార్జ్ షీట్ లో చంద్రబాబు పేరును ఏసీబీ 22 సార్లు ప్రస్తావించింది. అయినా చంద్రబాబు పేరు నిందితుడిగా తెలంగాణ ఏసీబీ చేర్చకపోవడాన్ని ప్రశ్నిస్తూ ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ దాఖలు చేశారు. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎరచూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఈ వ్యవహారాన్ని తెలంగాణ ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ను టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని చంద్రబాబు ప్రలోభ పెట్టారు. ఫోన్లో మాట్లాడిన ఆడియోను ఏసీబీ బయటపెట్టింది. మనోళ్ళు బ్రీఫ్డ్ మీ వాయిస్ చంద్రబాబుదేనని ఇక ఫోరెన్సిక్స్ కూడా నిర్ధారించిందనట. చూడండి ఒకసారి స్టీఫెన్సన్ అప్పుడు ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థికి స్టీఫెన్సన్కి ఓటు వేయాలని చెప్పి మరి ఆడ క్లియర్గా పోయి నోట్ల కట్టలు ఇస్తా ఉంటే దానికి సంబంధించిన ఫోన్ ఫుటేజీలు కూడా మరి అన్నీ ఉన్నాయి. ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు చేర్చకపోవడం ఏంటిది అని చెప్పి కూడా మరి ఆడ కేసు ఫైల్ జరుగుతూ ఉంది. ఓటుకు కోర్టుల కేసులో చంద్రబాబుకు శిక్ష తప్పదు అంటుండే ఎమ్మెల్యే ఆర్కే. ఓటుకు కోర్టుల కేసులో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు శిక్ష తప్పదని మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసులో న్యాయం గెలుస్తుందని, చంద్రబాబుకు శిక్ష తప్పదని తెలిసే ఆయనకు ఒంట్లో బాలేదని, బంధువుల పెళ్లిళ్లు ఉన్నాయంటూ చిల్లర కారణాలతో వారు వాయిదాలు కోరుతున్నారని అన్నారు. ఈ కేసులో చంద్రబాబును రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ తెలంగాణ సీఎంను తప్పించేందుకు చంద్రబాబు లాయర్లు వాదనలు జరగకుండా సిల్లీ కారణాలతో వాయిదాలు వేస్తున్నారని ఇక ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. చూడండి ఒకసారి ఈ కేసులో చంద్రబాబును రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ తెలంగాణ ప్రెసిడెంట్ ఉన్నటువంటి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా తప్పించేందుకు లాయర్లు సిల్లీ రీజన్లతోటి నాకు హెల్త్ బాగాలేదు, ఆడపెళ్లి ఉంది, ఈడ అది ఉంది ఇది ఉంది అని చెప్పి దాటుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి ఆడ ఎమ్మెల్యే ఆరోపిస్తా ఉన్నాడు. నేడు సుప్రీంకోర్టులో ఓటు కోర్టుల కేసుపై విచారణ జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఆర్కే బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ కేసును త్వరగా విచారించాలంటూ గతంలో న్యాయమూర్తి నాగేశ్వరరావు తీర్పు ఇచ్చారని, ఏ రోజున విచారించాలో తెలుపుతూ జస్టిస్ బోప్టే తీర్పు ఇచ్చారని తెలిపారు. స్పష్టమైన తీర్పులు ఉన్న చంద్రబాబు లాయర్ల చిన్న పాయింట్ పట్టుకొని ఈ కేసును 7 ఏళ్లుగా సాగదీస్తున్నారని, కోర్టును తప్పుదో పట్టిస్తున్నారని ఆరోపించారు. న్యాయస్థానాల తీర్పులు చట్టానికి లోబడి త్వరితగతిన వెలువడాలని కోరుతున్నట్లు చెప్పారు. గురువారం నుంచైనా వాదనలు జరిగేలా కోర్టులు ముందుకు వెళ్తాయని భావిస్తున్నట్లు వివరించారు. బాబు నిస్సగ్గుగా ఇక బయట తిరుగుతా ఉందని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నాడు. మరి ఇన్ని రోజులు కాలయాపన చేయడం సరైనటువంటి విషయం కాదు. 7 ఏళ్ళు జరుగుతూ ఉంది. అన్ని సాక్ష్యాధారాలు కరెక్ట్గా ఉన్నా కూడా మరి ఇక వాళ్ళ లాయర్లంతా కూడా కోర్టును తప్పుదో పట్టించి ముందుకు పోతా ఉన్నారని కూడా మరి ఆర్కే చెప్తా ఉన్నాడు. ఈ కేసులో చంద్రబాబుకు ఇక 50 లక్షలు అడ్వాన్స్ గా ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ప్రధాన సూత్రధారిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి పదవి కోసం నిస్సిగ్గుగా బయట తిరుగుతున్నారని మండిపడ్డారు. ఆడియో వీడియో టేపులతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగలు బయట బాహాటంగా దేశాన్ని ఉద్ధరించే నాయకుల్లాగా చలామణి అవుతున్నారంటే ప్రజల్లో ఎలాంటి సంకేతాలు వెళ్తున్నాయో ఇక న్యాయస్థానాలు అభిప్రాయపడ్డారు. ఈ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినా సిగ్గు లజ్జ లేకుండా బుకాయిస్తూ బయట తిరుగుతున్నారని అన్నారు. డబ్బు కట్టలతో దొరికిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని విమర్శించారు.
అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఈ కేసును స్వార్థ రాజకీయాలకు వాడుకుంటుందని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు కేసు గురించి మాట్లాడిన వారు ఇటీవల తెలంగాణ హైకోర్టుపై నమ్మకం లేదని, మధ్యప్రదేశ్కు ఈ కేసును బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. అప్పుడే కేసీఆర్ ఈ కేసుపై సీరియస్ గా ఉంటే ఇప్పటికి చంద్రబాబు శిక్ష పడి ఉండేదని ఇక ఆయన కూడా చెప్తా ఉన్నాడు. మరి అప్పుడు కేసీఆర్ లైట్ తీసుకున్నాడు. కేసీఆర్ లైట్ తీసుకొని వదిలేయడంతో ఇక వీళ్ళంతా కూడా ఇప్పుడు మళ్ళీ రివర్స్ కేసీఆర్ మీదనే ఇక ఇదైపోయి ఇక మేము దేశాన్ని ఉద్ధరించేటోళ్ళు లెక్క మరి వాళ్ళు మాట్లాడుతూ ఉందని కూడా మరి ఆర్కే అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఒకే కేసుకు 5 పిటిషన్లు వచ్చినాయట. తాను వేసిన 2 పిటిషన్లతో పాటు మరో 3 పిటిషన్లు విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిందని చెప్పారు. తెలంగాణ ఏసీబీ ఈ కేసును సరిగా విచారణ చేయట్లేదని, సిబిఐకి అప్పగించాలని ఒక పిటిషన్ వేసినట్లు చెప్పారు. చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ తగిన ఆధారాలతో 2వ పిటిషన్ వేశానన్నారు. ఈ 2 గురువారం విచారణకు వస్తున్నాయన్నారు. వీటితో పాటు జెరూసలేం మత్తయ్యను తెలంగాణ హైకోర్టు క్యాష్ చేయడంపై ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. ఇక మత్తయ్యను క్వాష్ చేయడంపై అభ్యంతరం తెలుపుతూ సెబాస్టియన్ కూడా సుప్రీంను ఆశ్రయించారన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు తెలంగాణ సీఎంగా ఉన్నందున ఈ కేసును తెలంగాణ హైకోర్టులో విచారించొద్దంటూ ఆ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహబూబ్ అలీ తదితరులు కూడా ఇక సుప్రీంను ఆశ్రయించారని ఇది 5వ పిటిషన్ గా పేర్కొన్నారట. ఆ ఆర్కే వేసినటువంటి 3 పిటిషన్లతో పాటు జగదీష్ రెడ్డి, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ తదితరులు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారట. ఈ కేసుకు సంబంధించి మరి ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో దీంట్లో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా కొనేటటువంటి ప్రయత్నం చేశారు. 50 లక్షలు ఇచ్చి మరి ఎమ్మెల్సీ మా అభ్యర్థికి, టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని కూడా మరి అక్కడ ఆడియో ఫుటేజ్లు ఉన్నాయి, తర్వాత రికార్డ్స్ అన్ని ఉన్నాయి. మరి దీన్ని ఆధారంగా చేసుకొని కోర్టు ఇంకా జాప్యం చేస్తా ఉంది. కాబట్టి దయచేసి ఈ కేసును ఏదైతే ఉందో త్వరితగతిన పూర్తి చేయాలని కూడా ఎవరెవరైతే అప్లికెంట్లు ఉన్నారో వాళ్ళంతా కూడా మళ్ళీ కోర్టుని మళ్ళీ ఒకసారి అప్పీల్ చేస్తా ఉన్నారు.